ఈ వార్షికోత్సవంలో పాల్పొందడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, పాస్టర్ గారు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ మీకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మీకు మీ పరిచర్యలకి 23వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపలో తుదకు మహాభివృద్ధి పొందు దిశగా మిమ్మల్ని పరిచర్యల్ని నడిపించునుగాక. ఆమేన్. అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయంలో సేవకులకు ఆటంకం ఏర్పడినప్పుడు వారు ప్రార్థన చేస్తారు. దేని నిమిత్తము నీ సేవకులు నిలబెట్టితివో ఆ కార్యం నిరాటంకముగా జరిగించు ప్రభు అని వాళ్ళు ఏక మనసుతో ప్రార్థించినప్పుడు కూడి ఉన్న చోటు కంపించిందని వాక్యం రాయబడింది. ఈ సందర్భంగా ఆ ప్రార్థన జ్ఞాపకం చేస్తూ, దేని నిమిత్తము ఈ పరిచర్య స్థాపించబడిందో, 23 ఏళ్ళు కాపాడబడిందో ఆ కార్యము నిరాటంకముగా కొనసాగి ముగించబడినట్లు, ఫలితము రాబట్టు వరకు విశ్రమింపక పోరాడునట్లు, మునుపటి కంటే అధికమైన కృప వలన కలుగు బలం దైవజనునికి కుటుంబానికి మీ అందరికీ నిశ్చయముగా కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విశాఖపట్నం కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న బెరాక అపోస్తలిక్ సంఘాల పక్షంగా 2 తెలుగు రాష్ట్రాలలో కనీసం 5,000 కంటే పైచిలుకు దైవజనులు ₹1 కానుక ఇవ్వని తీసుకొనని మోకాళ్ళ మీద విజ్ఞాపన ప్రార్థనలు చేసే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా మీ సంఘానికి మొత్తం పరిచర్యలకు దైవజనునికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఇంకను విస్తరింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాలం ఒక 4 ప్రాముఖ్యమైన సంగతులు మీ ముందు పెట్టడానికి ప్రభు నాకు కృప ఇచ్చారు. ఓ స్పష్టమైన సందేశాన్ని ఈ కూడికలో మాట్లాడడానికి నాకు శనివారం రాత్రే ప్రభు ఇచ్చారు. దాని కొరకు ప్రార్థించి ఏమి కలిపి చెరపకుండా యథాతథంగా దీన్ని మీకు అందించాను అని దేవుని ఎదుట నేను ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలను. ప్రియులారా, ఈ భూమి మీద అద్భుతంగా వాక్యం చెప్పగలిగిన దైవజనుడు అనే పేరు లేకపోయినా నిర్మోహమాటంగా చెప్పగలిగే దైవజనుడు అనే పేరు అయితే పుష్కలంగా వచ్చింది. కొన్నిసార్లు కొంతమంది నవ్వుతారు, కొన్నిసార్లు కొంతమంది నవ్వే మర్చిపోయినంతగా దుఃఖపడతారు. ఏది ఏమైనా దేవునికే మహిమ. నా చేతిలో కొత్త వైద్యం ఏమి లేదు, ఆయన ఏది ఇమ్మంటే అది ఇస్తాను. కొన్నిసార్లు హోమియోపతి వైద్యంలాగా ఏం జరుగుతుందంటే, దానికి షుగర్ కోటెడ్ ఉంటుందంత ఆ పిల్స్కి. నోట్లో వేసుకోగానే చక్కగా భలే మంచిగా అనిపిస్తుంది, కానీ కడుపులోకి పోయినాక అది చేసే రిపేర్ అది చేస్తుంది. కొన్ని డైరెక్ట్ మదర్ టించర్స్ అంటారు హోమియోపతిలో. కాస్త గోరువెచ్చని నీళ్ళు గ్లాసులు కొన్ని తీసుకొని అవి కలిపితే అవి గొంతులోకి వెళ్ళేటప్పుడే మనిషి పిచ్చి పిచ్చిగా అయిపోద్ది, అంత చేదుకుంటాయి. కొన్నిసార్లు ఆ టించర్స్ ఇస్తాము, కొన్నిసార్లు పిల్స్ ఇస్తాము. ఒకటి మింగుడు పడదు, ఒకడు చప్పరించడానికి బాగుంటుంది, 2 బాగు చేయడానికే. కనుక అయ్యగారు ప్రస్తావించినట్టు కొన్ని నోరార నవ్వుకునేవి పడ్డాయి, కొన్ని మదర్ టించర్లు కూడా పడ్డాయి. వైద్యం సంపూర్ణం, దేవునికి స్తోత్రం. సో వైద్యంలో ఏముంటుందంటే, పోస్ట్ సర్జికల్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎదర్ ట్రీట్మెంట్ దాన్ ద సర్జరీ. సర్జరీ కంటే సర్జరీ తర్వాత తీసుకునే శ్రద్ధ అతి కీలకం వైద్యంలో. సో పోస్ట్ సర్జికల్ కేర్ ఈజ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ దెన్ సర్జరీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కనుక ఒకవేళ సర్జరీ విజయవంతమైందని మీకు అనిపిస్తే మధ్యాహ్నం ఇది ఇంకా ప్రాముఖ్యం.
ఆ కత్తులు, ఆ సూదులు, ఆ దారాలు లేకపోయినా ఇది ఆ వైద్యం కొనసాగింపే. మరొకటి కాదని మీకు మనవి చేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ చర్చ్ యానివర్సరీ టు ఎవ్రీ చర్చ్ మెంబర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్ రైట్, ఉదయకాలం మనము చేసిన ధ్యానం ఏంటంటే, దేవునితో సహవాసము కలిగి ఉన్న మనకు సంఘ కాపరితో, దైవజనుడితో సహవాసం అవసరమా? అయితే ఎందుకు అనే 4 కారణాలు మనం చూసాం. ఈ పూట దాని కొనసాగింపుగా కొన్ని మాటలు మీ ముందు నేను మధ్యాహ్న కూడిక వలె కాదు, సంక్షిప్తంగా, ఎందుకంటే మేము కారు దిగేపాటికే సర్వం సిద్ధమైపోయాయి. ఇంకా ఉడుకుతున్న పాత్ర ఏమీ లేదు, అన్నీ పక్కన పెట్టేశారు, పోయి ఆర్పేశారు. దేవునికి స్తోత్రం. కనుక ఇక మంట ఉంటే పొయ్యిలో ఉండదు, ఇక్కడే ఉంటుంది. దేవుని కృపలో ఏసీ కూడా సరిపోనంత మంట రగులుచున్నది. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ పూట త్వరగా నాతో పాటు మీరు పరిగెత్తాలి. 2 రకాలు దృశ్యాలు ఉంటాయి. రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ వద్ద కూర్చొని బయటికి చూస్తే వేగంగా అన్నీ కదిలిపోతుంటాయి, సెకండ్స్లో మారిపోతుంటాయి కదా. అలా చూసేవాడికి ఎలా ఉంటుంది, బయటికి తల పోతూనే ఉంటుంది. అది ట్రాక్ పక్కన నిలబడి రైలు చూస్తే కూడా ఆడు కూడా సేమ్ ఫీల్ ఉంటుంది. ఆడు ఉంటాడు. బండి లోపల కూర్చొని కిటికీలోంచి బయట చూసేవాడికి మూమెంట్ ఇదే ఉంటుంది. ట్రాక్ పక్కన నిలబడి చూసేటోడికి కూడా తేడా ఏంటి? ఈడు గమ్యానికి వెళ్ళిపోతుంటాడు, అక్కడే ఉంటాడు. అర్థమైంది కదా? మీరు ఇప్పుడు నాతో పాటు ప్రయాణం చేస్తారా, లేదా ట్రాక్ అవతల నిలబడి ఎటు చూస్తుంటారా? అది కావాలి నాకు. కమ్ ఆన్, లెట్ us all. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఈనాటి మన ధ్యానం కొరకే నిర్గమకాండము చక్కగా మైకులో చదివే అవకాశం ఉందా నాన్న? ఏముంటది? నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. మీరు చక్కగా నా వైపు చూస్తూ వినాలి, నోట్సులు రాసుకొని అలిసిపోవద్దు. ప్రతి అక్షరం అక్కడ ముద్రితం అవుతుంది. ప్రశాంతంగా తర్వాత రీక్యాప్ చేసుకోండి. దెర్ ఈస్ ఎ ఫెసిలిటీ టు రెస్టోర్ ఎవ్రీథింగ్ ఈవెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్. ప్రైజ్ గాడ్ ఫర్ ద టెక్నాలజీ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ an undivided attention to the word of God. మీరు ఏకీపించారా? అప్పుడు ఏమనాలి? నిశ్శబ్దం నశించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దైవజనులారా, దేవుని బిడ్డలారా, సీనాయి శిఖరానుభవాల్లో మోషే ప్రవేశిస్తున్న వేళ మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే, సీనాయి శిఖరానికి దేవుడు మోషేను రమ్మన్నప్పుడు అన్నపానములు లేని స్థితిలో దైవజనుడు దేవుని వద్ద గడుపుతున్నాడు. గమనించండి బిడ్డలారా, అతనేమైనా వ్యక్తిగత విశ్రాంతిలో ఉన్నాడా? బంధుమిత్రుల ఫంక్షన్కి పోయినాడా? అతడు అన్నపానములు లేక సీనాయి శిఖరాన దేవుని సముఖంలో ఉన్నాడు. ఓ అధికారి సమక్షంలోనే, ఓ దైవజనుడి సముఖంలోనే మనం కాస్త జాగ్రత్తగా, సహజం కంటే ఇంకొంచెం మర్యాద ఉండేదానికి ప్రయత్నిస్తాం. మోషే సర్వశక్తియు సర్వాధికారము కలిగిన దేవుని సాన్నిధ్యంలో ఉన్నాడు. ఎవని సన్నిధులు పర్వతములు మైనములే కరిగిపోతాయో ఆయన సముఖంలో ఉన్నాడు. దేవుని ప్రజలారా, అంత గొప్ప దేవుని సముఖములో అన్నపానముల లెక్క దేవుని వైపు చూస్తూ, దేవుని మాట వింటూ, దేవుని తోడిదే ప్రపంచంగా బ్రతుకుతున్నటువంటి మోషే ఉన్నాడు. అక్కడ మోషేకి ఏం లభిస్తోంది తెలుసా? దేవుడు తన చేతులతో తయారు చేసిన పలకలు,
దేవుడు తన వ్రేలితో రాసిన ఆజ్ఞలు ఇవన్నీ మోషేకిచ్చి పంపుతున్నాడు. అంటే ఒక జీవితం ఎట్లా బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్, ఇవన్నీ దేవుడు స్వయంగా చేత్తో రాస్తున్నాడు. మౌఖికంగా చెప్పడమే కాకుండా వ్రాతపూర్వకంగా దేవుడు ఇస్తున్నాడు కొన్ని. దీస్ ఆర్ ద కమాండ్మెంట్స్, దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్, వన్ షుడ్ ఫాలో, వన్ షుడ్ ఒబే. ఇలాగ దేవుడు ఇస్తూ ఉంటే వినయ భయభక్తులతో గదగద వణుకుతూ అన్నపానములు మాని దేవుని ముఖమే చూస్తూ దేవుని మాట వింటూ దేవుని తోడిదే ప్రపంచంగా దైవజనుడు ఉపవాసాలతో దైవ సాన్నిధ్యములు గడుపుతుంటే పాలెములో కొండ క్రింద జనం ఉన్నారే లక్షల మంది. అందులో వారు వినిపించిన స్వరం ఇన్నేండ్లుగా చదువుతున్నా, ధ్యానిస్తున్నా, వ్యాఖ్యానిస్తున్నా ఒక పట్టాన నాకు అరగదు, భరించలేని మాటలవి. ప్రతిసారి ఆ సన్నివేశానికి రాగానే గుండె బరువు కొద్ది గాయమవుద్ది, దుఃఖం అప్రయత్నంగా పెళ్ళుబిక్కుతుంది. ఇట్లా కూడా ఉంటారా, ఇట్లా కూడా మాట్లాడతారా అనిపిస్తుంది. ఏమిటి విషయం అక్కడ మీరు చూసారా? ఆ కఠినమైన మాటలు, దుర్మార్గమైనటువంటి అభిభాషణ. మరోసారి చదువునైనా. ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. నా వైపు చూస్తే ఈ మాటలేనండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా ముందు నడుచుటకు మాకు ఒక దేవతను చేయి. We want a goddess. అసలు ఈ మాటను ఏ క్రైస్తవుడు భరించగలడు మీరు చెప్పండి? ఈ ముచ్చట మీరు బాగా వింటే వీళ్ళు ఎక్కడ బయలుదేరారు? ఐగుప్తులో బయలుదేరారు. ఇప్పుడు సీనాయి వరకు వచ్చారంటే ఏమేమి దాటారు తెలుసా? వారు పస్కా పండుగను ఆచరించడం ద్వారా శాపము పాపము దొరిలిపోగా వారు విమోచించబడ్డ వారు గొర్రెపిల్ల రక్తంలో. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఐగుప్తును విడిచారు అంటే మారు మనసు పొందారని, పస్కా పండుగను ఆచరించారంటే క్రీస్తు రక్తములో కడగబడ్డారని, ఎర్ర సముద్రము దాటారంటే నీటి బాప్తిస్మాలు పొందారని, మన్నా తిన్నారంటే దేవుని వాక్యం ద్వారా బలముందుచున్నారని, బండలో నీరు తాగారంటే పరిశుద్ధాత్మ అభిషేకము కూడా పొందారని, మేఘము కింద నడుస్తున్నారంటే ఆత్మ నడిపింపులో ఉన్నారని. దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ ఇజ్రాయెలైట్స్ వాస్ బ్లెస్డ్ విత్. ఏం సామాన్య అనుభవాలు ఇవన్నీ? ఇలాంటి శిఖరాగ్ర అనుభవాలు నడుస్తూ ఒక భాష మీరు వింటున్నారా? తట్టుకోలేని వీళ్ళు లోక సంబంధులా, శరీరానుసారులా, అడ్డగోలుగా అటో గంతు ఇటో గంతు వేస్తున్న వాళ్ళ, వారమంతా సినిమాలు చూసి, సీరియళ్ళు చూసి, ఆటలాడి ఆదివారం వచ్చి ఆరాధించడానికి తడబడుతున్నారా? ఏం జరుగుతుంది? వాళ్ళకు దేవుని తోడు తప్ప ఇంకో ప్రపంచం లేదే. వారు తినేది దేవుడిచ్చేదే, వాళ్ళు త్రాగే నీరు దేవుడిచ్చిందే, వారు నడిచేది మేఘం కిందే. అంటే పరిపూర్ణ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు. ఐగుప్తు లేదు, లౌకిక ఆత్మ వారి దగ్గర లేదు. పూర్తిగా దేవుని ఆత్మ నియంత్రణలో ఒక ఆత్మ సంబంధమైన అనుభవంలో సాగుతూ వాళ్ళు మాట్లాడుతున్న భాష అని తెలుసా? ఏది? మారు మనసు పొందాక, బాప్తిస్మాన్ని పొందాక, ఆత్మను పొందాక, వాక్యంలో ఎదిగాక, నడిపింపులో మేఘం నడిచాక వాళ్ళు ఏమన్నా మాట్లాడుతూ తెలుసా? మాకు ఒక దేవత కావాలి. ఈరోజు మీరు వినాలి, ఒక ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు ఎదుగుతున్న వాళ్ళు ఇంత లోక సంబంధంగా మాట్లాడగలరా? yes, there is a possibility to take such turn which is very much bad and bitterness. అత్యంత చేదైన, దారుణమైన, బాధాకరమైనటువంటి ఇలాంటి ఒక వ్యాఖ్య చేసే హృదయ స్థితి, మానసిక స్థితి, దౌర్బల్యం, ఆత్మ సంబంధమైన వైఫల్యం, దిగజారుడుతనం, శరీరములో బ్రతికినంతకాలం అవకాశం ఉన్నది. There is a possibility for such a downfall in every Christian life. One should understand and be aware of that. ప్రతి వాడు దీని పట్ల ఒక అవగాహన కలిగి కడుపులో భయం కలిగి ఉండాలి. ఈ మాటలు, ఈ పదాలు వింటే వాళ్ళు లోక సంబంధులేమో,
వాళ్ళకి పెద్దగా ఆధ్యాత్మిక అనుభవాలు లేవేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. వారుకున్న ఆధ్యాత్మిక అనుభవాలు మనకెక్కడున్నాయి అసలు? ప్రతి అడుగు మేఘం కింద, ప్రతి గింజ ఆకాశపు ధాన్యం, ప్రతి చొక్క బండలోంచి వస్తున్న ఒక ధార, ప్రతి అడుగు మేఘము కింద. మేఘము కదిలితే కదిలారు, ఆగితే ఆగారు. ఆత్మ నడిపింపు అంటే ఆత్మ సంబంధులుగా, ఆత్మ నడిపింపులో మేఘం కింద నడుస్తున్న వారికి కూడా ఇలాంటి ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదం లేకపోలేదు. ఐగుప్తును వదిలిన తర్వాత కూడా, ఈ మాట బాగా వినండి, ఐగుప్తును వదిలిన తర్వాత కూడా అంత తొందరగా ఐగుప్తు నిన్ను వదలదు. కడుపులో భయం కలిగి బ్రతకాలి క్రైస్తవుడు. గుండె నిండా భయం ఉండాలి. సరదా తమాషా కాదు క్రైస్తవ జీవితం అంటే. ఫరో అతని శరీరము ఎర్ర సముద్రం దగ్గర చచ్చిపోయారు. మళ్ళీ తరుముతున్నారు ఏంట్రా బాబు అనుకుంటే ప్రభు కృపలో అందరూ చచ్చిపోయారు. నేడు మీరు చూచుచున్నటువంటి శత్రువుని ఇక మీద ఎన్నరూ చూడని వాగ్దానం నెరవేరిపోయింది. స్టెఫెను ప్రసంగం అపోస్తలుల 7లో గుర్తుందా మీకు? ఏమంటాడు? వారు మనస్సును ఐగుప్తునకు పోగోరి వాగ్దాన దేశపు నడిచారు. అడుగులు కనాను వైపు పడుతున్నాయి కానీ మనస్సులో మాత్రం ఐగుప్తే ఉందట. ఇప్పుడు వినండి, ఐగుప్తును విడిచిపెట్టారా లేదా? విడిచిపెట్టారు. ఐగుప్తు సైన్యం చచ్చిందా లేదా? రాజుతో చచ్చారు. కానీ భూమి మీద ఉన్న ఐగుప్తు బలం పోయింది. సర్వ సైన్యమే చచ్చింది, రాజుగారే చచ్చిపోయాడు, రథాలే మునిగిపోయాయి. కానీ లోపల ఉన్న ఐగుప్తు ఇంకా బతికుంది. మనస్సులో ఉండిపోయిందంట ఐగుప్తు. మనస్సులో ఐగుప్తు ఉండబట్టే మాకు ఒక దేవత కావాలని భాష వచ్చింది. ఈ రోజున దేవుని ప్రజలరా, సూటిగా అడుగుతున్నాను, ముఖ్యంగా సంఘ పెద్దలు, ఆత్మలు ఎదిగిన వారందరినీ, పరిచర్లో పాలు పొందిన వారిని, నీవు విడిచిన ఐగుప్తు, నువ్వు దాటిన లోకం, నిన్ను వదలక వెంటాడుతున్న ఒక చేదు నిజం ఉన్నది. నేను అంటున్నాను, నీవు ఐగుప్తును వదిలావు, నిన్ను వదిలిందా లేదా అనే సెల్ఫ్ చెక్ ప్రతి ఒక్కడికి అవసరం. నువ్వు ఏ స్థాయికి ఎదిగినా సరే నీకు ఇది అవసరం. వన్ షుడ్ చెక్ యువర్ హార్ట్ ఆల్ ద టైమ్. లారీల మీద, వాహనాల మీద రాస్తారు బ్యాటరీ దగ్గర చెక్ మీ డైలీ అని. ఒక బ్యాటరీకే ప్రతిరోజు చెక్ చేయాల్సి ఉంటే నీ హృదయం ఎంత ప్రాముఖ్యమైంది? నువ్వు అలవాట్లు, పద్ధతులు, లోకం వదిలేసావు, అది వదలట్లా, నిన్ను వెంటాడుతుంది, నిన్ను టార్గెట్ చేస్తుంది. ఎక్కడైనా వీరిని మనల్ని ఐగుప్తునంటే వదిలాడు కానీ వాగ్దాన దేశం చేరకుండా వీరిని అరణ్యములో రాల్చివేయాలి, అది నీ మీద పగబడుతోంది. ఏమరుపాటుగా ఉంటే, అశ్రద్ధగా ఉంటే, మెలకువ కలిగిన జీవితం లేకపోతే వాగ్దాన దేశం చేరకుండా మధ్యలో శవమై రాలే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, మా ముందు నడుచుటకు ఒక దేవతను చేయి. అందుకని సియోను పాటలు అనే పాటలో ఐగుప్తును విడిచి అని కాదు, ఐగుప్తు ఆశలనీయు, ఐగుప్తును వదిలేసి ఆశలు వదలాలి కదా. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఆలోచించండి, ఇక్కడ మాకు ఒక దేవతనిచ్చాయి. అవును, అదేంటి అన్నట్లు చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి రీజన్ ఏంటో తెలుసా? ఐగుప్తులో మమ్మల్ని విమోచించిన ఆ మోషే అనువాడు, ఏమి భాష, ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు. మోషే గారు కాదు, మా నాన్నగారని మోషే కాదు, మా నాయకుడు మోషే అనేవాడు, అది ఎవడో అన్న భాష వరకు వచ్చింది. ఏం హృదయం సార్! ఇప్పుడు మీరు జవాబు చెప్పాలి మీరు నాకు. మోషే ఎవడోనా? బా, టన్నులు కొద్ది మన్నా తిన్నారు కదా ఒక్కొక్కడో. ఎవరు కష్టపడి తెచ్చారండి అది? అది ఆకాశ ధాన్యమే, దేవదూతల ఆహారమే, పరలోక పంటే కాదనలేదండి. ఎవరు మొర్ర పెడితే, ఎవరు ప్రార్థన చేస్తే అనుగ్రహించబడింది.
కోరొకలు అంటాడు, మాట్లాడతాడు, మేము అందరం ఐగుప్తులో తినాం, అందరం మన్నా తిన్నాం, అందరం పండ్లో తాగాం, అందరూ పరిశుద్ధపరచబడ్డాం, నువ్వు ఒక్కడివేరా, మేము కూడా పరిశుద్ధులమే. ఒరే బాబు, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు కూడా పరిశుద్ధుడివే, కానీ పరిశుద్ధ పరిచినోడు పరిశుద్ధపడ్డోడు ఒక్కటెట్టయితారా? ఏమన్నా మనస్సాక్షిన మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? దేవుడు మోషేతో నిర్గమ 19లో ఏమన్నాడు? 3 దినములు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి, ఇశ్రాయేలును పరిశుద్ధపరచుడి. దట్ వాస్ ద కమాండ్ గివెన్ టు మోసెస్. మోషే, మీరు పరిశుద్ధపరచుకోండి, నెక్స్ట్ వాళ్ళని పరిశుద్ధపరచండి. ఇశ్రాయేలులారా, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనని కాదు, డ్యూటీ ఈయనకేశాడు. మీరు వారిని పరిశుద్ధపరచుడి. మీరు ఆలోచించండి బిడ్డలారా, ఈ పూట ఒక్కసారి ఈ మాట విందాం. ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి నా వైపు చూస్తూ, అమలారా నిజంగా చెప్పండి, మోషే ఏమయ్యాడో వాళ్ళకి తెలియదా? నిజంగా తెలియదా వాళ్ళకి? తెలుసు కదా. ఎందుకని? అక్కడికి 800 కిలోమీటర్ల అవతల సీనాయి శిఖరం కలదు, అవునా? మధ్యలో ఉంది. వాళ్ళు ఉన్నదే సీనాయి అరణ్యంలో ఉన్నారు, దాని చుట్టుపక్కల ఉన్నారు, దాని చుట్టూ వారు పాలు వేసుకొని కూర్చున్నారు. ఎవడి గుడారం వాడు వేసుకున్నాడు. గుడారం నెత్తి మీద లేనోడు మోషే ఒకడే, కొండ మీద ఉన్నవాడు మోషే ఒకడే, దేదీప్యమైన వెలుగులో బగబగ మండుతున్న దహించకులు దేవునితో ఉన్నవాడు మోషే ఒకడే. నీకేమైంది? దర్జా గుడారంలో కూర్చున్నావు, నీకు మన్నా పడుతూనే ఉంది, నీకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నీకేం కష్టం వచ్చింది? హలో, వింటున్నావు ఈ మాట? నీకేం కష్టం వచ్చింది అసలు? నిన్ను గాలికి వదిలేశాడా? నీ సావుకి నిన్ను తెచ్చాడా? మోషే కొండ మీదకి వెళ్ళింది మొదలుకొని నీకు మన్నా లేకుండా పోయిందా? నీకు నీళ్ళు లేకుండా పోయినాయా? ప్రతిదీ సప్లై అవుతుంది సమృద్ధిగా. నీకు ఏం కష్టం వచ్చింది ఇప్పుడు? సరే, కష్టం వచ్చింది. ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదట. తెలీదా? సీనాయి కొండ మధ్యలోనే ఉందిగా. కొండ మీద యెహోవా దిగి రావటం నీకు తెలీదు? బగ మండుతున్న అగ్ని కనపడటం వల్ల పాలెవలోనికి పొగ రాసుల ధూపం నీకు తెలియటం వల్ల అప్పుడప్పుడు ఉరుము వంటి శబ్దముతో యెహోవా మాట్లాడుచుండగా భూమి కంపించగా ఆ ప్రకంపనలు పాలెమరుకున్నట్ల నీకు అన్ని తెలుసు. నీకు మాకు తెలియదు అని చెప్పుతున్న మాట ఘోరమైన అబద్ధం. మోషే అంతర్ధానమయ్యాడా? కొండ మీద అగ్ని మండుతుంది కనబట్టలేదా? పొగ రాస్తుంటే కనబట్టలేదా? మేఘం తెలియటం లేదా? ఉరుము వంటి శబ్దముతో యెహోవా మాట్లాడుచుండగా చేయుచున్న ప్రకంపనలు పాలెమును తాకుచుండగా Didn't you ever felt that? అన్ని తెలుసు. అగ్గి కనపడుతుంది, పొగ కనపడుతుంది, ఉరుము వంటి శబ్దం వినబడుతుంది. కానీ ఏమన్నారు తెలుసా? ఈ మోషే ఏమైనా మాకు. నేను అంటాను, ఆయన ఇలా వినండి, ఆయన దేవుని సముఖములో ఉంటేనే ఈ మాట అన్నారే, దేవునితో ముఖాముఖి మాట్లాడుతుంటేనే ఈ మాట అన్నారే. ఆయన రాజకీయాలు తిరిగితే, ఆయన ఏదన్నా సొంత కుటుంబ పనుల మీద తిరుగుతూ ఉంటే, సేవా సంబంధములని వ్యక్తిగత కార్యాల మీద తిరుగుతుంటే, ఎక్కడైనా ఎవరైనా సేవకులు ఈ మాట వింటారేమో. నా తోటి సేవకులు, సహోదరులు, సహదాసుల కోసం మాట చెప్తున్నాను. నిత్యము దహించు అగ్నితో సహవాసము చేస్తున్న దైవజనుడి సంఘములోనే ఇలాంటి స్థితి ఉంటే, నువ్వు కాసేపు రాజకీయాలను ఎక్కడెక్కడో తిరిగే రకమైతే నీ సంఘం ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించుకో. ఏ ప్రాంతం నుండి వింటున్న వారైనా నా సహదాసుల కోసం ఈ మాట చెబుతున్నాను. నేను కడుపులో భయం పెట్టుకొని సేవ చేయాలి. సంగమ మనస్సాక్షి కలిగి బతకాలి. సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, దైవజనుడి పిలుపు నీకు తెలియలేదా? సీనాయి కొండ మీద ఉంటూ నీకు అర్థం కాలేదా? ఆ ఉపవాసాల అనుభవాలు నీకు తెలియదా? నీకేం 3 పూటలు తిని పాలెంలో కూర్చున్నావు, అక్కడ తిండి తిప్పలేవు ఆయనకి. 3 పూటలు తిని, అది కూడా ఆయన తెచ్చినటువంటి ఆహారం తిని ఆయన గురించి మాట్లాడుతాడు. ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, ఎక్కడున్నాడో తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. మనస్సాక్షి చంపుకొని మాట్లాడుతున్న క్రైస్తవులు ఉన్నారు. మీలో అలాంటి వారు ఎవరు ఉండకూడదని నేను కోరుతూ, మండుతున్న హృదయంతో దేవుని సేవకునిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈ పూట ఏం తమాషాగా తీసుకోకండి ఎవరు కూడా.
మనస్సాక్ష్యం చంపుకొని మాట్లాడుతున్నావా? సేవకునికి విరోధముగా మాట్లాడే ధైర్యం చేస్తున్నావా? అది నీకు ఆరోగ్యకరం కాదు, క్షేమకరం కాదు. ఏం దైవజనుడు చెడిపోయాడా, పడిపోయాడా, చల్లారిపోయాడా? తెగించి మాట్లాడే ఆ మనస్సు నీకు రావడానికి కారణం అతను ఆత్మీయంగా పతనమయ్యాడా? ఏం ధైర్యం అది? అతను ఎక్కడున్నాడు? సీనాయి శిఖరాన ఉన్నాడా? అతను ఎలా ఉన్నాడు? అన్నపానములు మాని ఉన్నాడు. అతను ఏ స్థితిలో ఉన్నాడు? దహించు అగ్నితో ఉన్నాడు. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ గివెన్ టు ఎవ్రీబడి ఇన్ ద బుక్ ఆఫ్ ఐసాయా. యెషయా గ్రంథంలో ఏముంటాడు తెలుసా? మీలో నిత్యము దహించు అగ్నితో ఎవడు సహవాసం చేయగలడు? ఎప్పుడైనా ఒకసారి బలమైన అగ్ని అభిషేకం తాకితే జీవితం పరవశించిపోయి వావ్ వాట్ ఎ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ అని మురిసిపోవటమే కదా. నిత్యము కాళ్ళుచున్నటువంటి రాళ్ళ మధ్యలో అగ్నిని కౌగిలించుకుంటూ ఎవడు వెళ్ళవుద్ది? మోసే చేస్తున్నాడా పని? అతని ఉపవాసాలు నీ కోసం, అతని కన్నీరు నీ కోసం, అతని ప్రయాసం నీ కోసం, అందరికి అన్నిటికీ దూరమై మాడిపోతున్న అగ్నిలో నీ కోసం ఒక్క మాట నీకు తేవాలని, ఒక ఆజ్ఞ నీకు తేవాలని, దేవుని మనస్సులో నీ కొరకు దాచి ఉన్న ఒక ఉపదేశం బయలుపరచాలని ఇంత దైవజనుడు నలిగిపోతుంటే ఏమంటాడు? ఏమయ్యాడో మాకు తెలీదు. నెంబర్ 1 తెలుసుకోవాలి. నెంబర్ 2 తెలిసినవి కూడా మాకు తెలియదు అన్నట్టు నటించకూడదు, అబద్ధం ఆడకూడదు. ఒక ఉదాహరణ అంటాను. నాకేం ఇండైరెక్ట్గా మాట్లాడడం రాదు. ఆ డొంక తిరుగుడు విధానమే నాకు తెలియదు. సూటిగా మాట్లాడుతున్నాను. ఇంతమందిని ఎట్లా కట్టారు? ఇంత అభివృద్ధి, ఇన్ని అంతస్తులు ఎలా సాధ్యమైంది? ఈ మెయింటెనెన్స్ అంతా ఏంటి అని నన్ను అడిగాడు ఎవడన్నా. ఏమోనన్నా నాకు తెలియదు కనుక అది నిన్ను అడిగితే నువ్వు అదే జవాబు చెప్తే నువ్వు ఖచ్చితంగా చెడిపోయిన మనస్సాక్షి కలిగిన వాడివే. మోహమాటం లేకుండా చెబుతున్నాను. దైవజనుడు దర్శనం తెలియదా? ఉపవాసాలు తెలియదా? సమర్పణ తెలియదా? విశ్వాసం తెలియదా? పోరాటం ప్రార్థనలో తెలియదా? మరి ఏమోనండి, మరి ఏదన్నా విదేశాల లింకులు ఉన్నాయేమో, ఏమైనా గుప్త నిధులు దొరికాయేమో. మనకేం తెలుసండి? చర్చికి వెళ్తున్నామా, వస్తున్నామా, అంతే. మనకన్నీ ఏం తెలుసండి? నువ్వు మానేస్తే బెటరు. మొహమాటం ఏమీ లేదు. దైవజనుని దర్శనం తెలియాలి కదా, సమర్పణ తెలియాలి కదా, భారం తెలియాలి కదా, ప్రయాస అర్థం అవ్వాలి కదా. చిన్నపిల్లలకైతే నాన్న ఎంత కష్టపడితే ఆహారం వచ్చింది అర్థం కాదు. పెద్దయ్యకి అర్థం కాకపోతే ఎట్లా? మీరు ఎదిగిన వారుగా ఉండాలి కదా. మీరు ఎక్కడో పసిపిల్లలుగా ఉండద్దని వాక్యం చెబుతోంది 4:14 ఎఫెసీ పత్రికలో. ఇంకా పసిపిల్లలు అయితే మీరు శరీర సంబంధులే, ప్రకృతి సంబంధులే, మీరు ఆత్మీయులు కాదని 1 కొరింథీ 3:1-3 మధ్య పౌలు మాట్లాడాడు. ఇంకెంతకాలం పిల్లకాయల్లో బతుకుతారని హెబ్రీ 5:12 పౌలు మాట్లాడాడు. 1 కొరింథీ 13 నేను పిల్లవాడిని విన్నప్పుడు అటు చేశాను, కానీ ఇప్పుడు కాస్త ఎదిగానని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ముక్కు సూటిగా ప్రతి బిడ్డతో చెప్తున్నాను, 23వ వార్షికోత్సవ వేళ దైవజనుని దర్శనం నీకు తెలియాలి, సంఘ దర్శనం నీకు తెలియాలి, దైవజనుని భారం నీకు తెలియాలి, అతని హృదయ వేదన నీకు అర్థం కావాలి. లేకపోతే పిల్లకాయగాళ్ళు నీ వయసు 80 వచ్చినా 30లలో భౌతిక శరీర వయస్సులో ఉండి 80 వయసులో ఉన్న వారిని పట్టుకుని యేసుక్రీస్తు వాడిన భాష అది. ధర్మశాస్త్రోపదేశం 70-80 సంవత్సరాల వయసులో ఉంటే మీరు పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలతో సమానం అన్నాడు ఆయన. ఈ పూట వింటున్నారా? కొంతమందికి దైవ దర్శనం ఏమి ఉండదు, అసలు ఏం అర్థం అవ్వదు. ఆ పిలుపు, దర్శనం, భారం రావటం పోవటమే. జనాభా లెక్కలకు తప్ప ఎందుకు పనికిరారు. దర్శనం అర్థమైందా? లేదు. భారం అర్థమైందా? లేదు. ఏమర్థమైంది? మన్నా రుచిగా ఉంది, అది మాత్రం అర్థమైంది. మీరు ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలి. ఆయన చాలా పెద్ద పదం వాడేశారు, చాలా పెద్ద పదం. ఏంటి తెలుసు? అది ఇంచుమించు అందరూ సేవకులేనండి. ఆ రేంజ్కి తగ్గట్టు బతకాలి. దైవజనుని దర్శనం అర్థం కాకపోతే, భారం అర్థం కాకపోతే, నేనంటే ఇవాళ వచ్చాను మొదట నాకు తెలియదు, నీకు తెలియాలి కదా. ఏమోనండి మరి, ఇంకా ఎన్ని మనం ఎందుకు అడుగుతామండి? చర్చికి వెళ్తామా, వస్తున్నామా, అంతేనండి. నేనంటాను చాలా చెడ్డ హృదయం.
మొహమాటం లేకుండా చెబుతున్నాను, చెడ్డ హృదయం. నీ హృదయం ఘోరమైన దుష్కార్యముతో నిండిపోయిందని పేతురు గారు మండిపడ్డాడు సంద పట్టుకొచ్చినటువంటి సీమోను మీద. ఏమన్నాడు పేతురయ్య గారు? నాన్న తప్పు నాన్న, సేవకి డబ్బుకి సంబంధం లేదురా, వద్దు అనలా. నీ హృదయం ఘోర దుష్టత్వములోను భయంకరమైన ప్రమాదంలో ఉంది. పక్కన తెలియకనాళ్ళే ఊరుకో, పెద్ద పెద్ద మాట్లాడక నువ్వు. నీ హృదయం ఘోర దుష్టత్వములో ఉంది, ప్రమాదంలో ఉన్నావు. నేను ఒక మాట అన్నా, తెలియక మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు. ఏమైనా సుట్రేకమా, ఇంటి వ్యవహారమా? మహిమ కలిగిన దేవుని సేవ. గుండెల్లో భయం ఉండి మాట్లాడాలి. ఏమైనా మాట్లాడితే అరే ఆయన ఉపవాసాలు కనపడుతున్నాయి, ప్రతిష్ట కనపడుతుంది, కన్నీరు కనపడుతుంది. మనం మన గుడారాలో కూర్చున్నాం, మనం మేఘం కింద కూర్చున్నాం, మనం హాయిగా మన్నా తింటున్నాం, మన బండలో తాగుతున్నాం. ఆయనకి అవేమీ లేవు. మన కొరకే ఒక మాట పొందుకోవడానికి 40 రోజులుగా నలిగిపోతున్నాడు దైవజనుడు, అగ్నిలో కాలిపోతున్నాడు అనే ప్రేమ, గౌరవం, కృతజ్ఞత లేకపోగా ఆయన ఏమయ్యాడో మాకు తెలియదంటావు నువ్వు. సేవా శ్రమ, సేవా కష్టం, ప్రయాస అన్ని ఎరిగి కూడా ఏం తెలియదన్నట్టు మాట్లాడడం దుర్మార్గం, ఓ విధమైన ద్రోహం. బిడ్డలైతే అలా మాట్లాడరు, మాట్లాడకూడదు. ఇంత దుర్మార్గంగా అన్యాయంగా ఎట్లా మాట్లాడేశారు అనిపిస్తుంది కదా. కారణం చెప్పనా? హలో, కారణం చెప్పనా? ఇక మీదట ఆ దైవజనుడు లేకుండానే ముందుకెళ్దాం అని నిర్ణయించుకున్నారు కనుక వచ్చిందా తెగింపు. ఎందుకని? ఐగుప్తులోంచి బయటపడ్డాం, ఫరో అతని సైన్యం చచ్చిపోయింది, పస్కా రక్తం విమోచన కలుగజేసింది, ఆకాశం నుండి పూట పూటకి మన్నా వస్తుంది, ఓ బండ వెనకొచ్చి ఎప్పుడు కలితే అప్పుడు నీళ్ళు ఇస్తుంది. మనం ఒక పరిపూర్ణ స్థితిలోకి ఉన్నాం. మనకి ఇప్పుడు కొరత ఏమి కూడా, తరుముతున్న శత్రువు లేడు, వచ్చి పడిపోయిన కరువు లేదు, దాహార్తికి ఇబ్బంది లేదు, అగ్నిస్తంభం, మేఘస్తంభం అన్నీ ఉన్నాయి. నాకు ఇంకెందుకు దైవజనుడు అనిపించింది. దైవజనుడు ఏమయ్యాడో తెలియకనేది అబద్ధం. అసలు నిజం చెప్పనా, దైవజనుడు లేకపోయినా మనం బ్రతకగలమనే ధైర్యం వచ్చింది. సంఘమా, సంఘ పెద్దలారా, పరిచారకులారా, సేవా సహకారులారా, సహదాసులారా, గుండె మీద చేయి పెట్టుకొని ఒక మాట చెప్పండి. ఈ స్థితికి వచ్చాం కనుక ఆత్మలో ఎదిగాం, ప్రార్థనలో ఎదిగాం, భక్తిలో ఎదిగాం, సమర్పణలో ఎదిగాం, పరిచయలో ఎదిగాం, ఆత్మలు సంపాదిస్తున్నాం, సువార్తలో ప్రయాసపడుతున్నాం. కనుక ఇప్పుడు దైవజనుడు అవసరం లేదు, పర్లేదు, వీ కెన్ మేనేజ్ ఈవెన్ ఇన్ హిస్ యాబ్సెన్స్. ఆయన లేకపోయినా మనం యాత్రను సాగించగలం అనే ధైర్యం వచ్చిందా? అలాంటి పనికి మళ్ళీ ధైర్యం, అడ్డగోలు ధైర్యం ఎవరికైనా వస్తేనే ఈ భాష వస్తుంది. నేను ఉదయకాలం మాట్లాడింది దేవుని ఆత్మను బట్టి ఏంటో తెలుసా? సంఘ కాపరితో సహవాసం మనకు అవసరమా అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? సంఘ కాపరి లేకుండానే, దైవజనుడు లేకుండానే, ఆత్మీయ తండ్రి లేకుండానే మనం ముందుకు సాగుదాం అనిపిస్తుందా? పిల్లల పెళ్ళిళ్ళైనా, ఉద్యోగాలైనా, గృహప్రవేశాలైనా, భవిష్యత్తు కార్యక్రమాలన్నా దైవజనుడు లేకుండానే పర్లేదు అనిపిస్తుంది కదూ. మహాభయంకరమైన దేవుని తీర్పు వారికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా నిర్గమం 32లో మీకు తేటగా అర్థమైపోతాయి. ఈ వార్షికోత్సవ వేళ ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకొని, ఒక సంకల్పంగా చెప్పుకొని, ప్రార్థనలో దేవునికి అప్పగించుకొని మీరు అప్పుడు భోజనం చేయాలా. మీ నోటికి అడ్డుపడుతున్నాను, మీ తిండికి అడ్డుపడుతున్నాను భావిస్తే నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. నిర్గమ 24:10 ఏమన్నాడు తెలుసా? వారు దేవుని ముఖమును చూచి అన్నపానములు ఉచ్చుకోండి. 3 రోజులు అయిపోయింది కాబట్టి తినేయాలా? నో, కొలిక్కొచ్చి తీసుకోవాలా, ఓ తీర్మానంలోకి వచ్చి తీసుకోండి, ఓ సమర్పణలోకి వచ్చి తీసుకోండి. దేవుని ఎదుట నెహెమ్యా 10:28 ప్రకారం శపథము పోని ప్రమాణము చేసిరండి.
గుండెలు పగులుతాయి వాక్యం చదివినప్పుడల్లా. ఈ మోషే అనువాడు ఏమిట్రా భాష అసలు? ఈ మోషే అనేవాడు ఏమైపోడో తెలుస్తలేదు మాకు. ఇదే భాష. ఆయన ఎవరు తెలుసా? హలో, ఆయన ఎవరు తెలుసా? దేవునితో అంటాడు సంఖ్యలో, ఈ జనమును నేనే గర్భమున మోసి కన్నానా, ఎందుకని వీరు నా మెడక కట్టావు అని అడుగుతున్నాడు దేవుణ్ణి. సుమారు ఒక 30 లక్షల మందిని మెడక కట్టుకొని తిరుగుతున్నాడంట. 30 లక్షల మంది గుండెల మీద ఉన్నారు సార్. మెడకు వేలాడుతున్న ఒక పిల్లోని సంకనెత్తుకుంటే ప్రయాణం ఎంత కష్టంగా సాగుద్ది కదా. త్వరగా ట్రైన్ ఎక్కాలంటే, బస్సు ఎక్కాలంటే, రద్దీలో నడవాలంటే ఒక్క పిల్లోడు, మన ప్రాణం అనుకునే మన పిల్లోడే బరువు అనిపిస్తాడు కదా ఆ గడియకి. అలాంటిది 30 లక్షల మందిని మెడకు కట్టుకొని తిరుగుతున్నాడంట. 90 కీర్తనల మోషే మాట గుర్తుందా మీకు? నీ ఉగ్రతను భరించుచనే మా దినములన్నీ గడిపితివి. నేను అనుకుంటాను మోషే గురించి, ఇది తప్పు రాశాడు, నీ కృపను అనుభవించుచనే మా దినములన్నీ గడిపితివి అని రాయాలి. అసలు ఇట్లా రాశాడు ఏంటి అనుకున్నాను నేను ఒకప్పుడు, చాలా కాల క్రితం. రోజు మేఘం కిందే, రోజు అగ్నిస్తంభం, మేఘస్తంభం, కొండ మీదకి వెళ్ళిపోవటం, మేఘంలో కూర్చోవటం, ముఖాముఖి, ఇలాంటి అనుభవాలు కలిగిన పెద్ద మనిషి ఆ మాట రాయొచ్చునా? రోజు నీ కృపను అనుభవించుచునే, నీ మహిమను పరవశించుచునే మా దినములను గడుపుతాను రాయాలి కదా. ఇట్లా రాశాడు ఏందిరా అనుకున్నాను నేను. డౌట్ వస్తే చేసే పనే ఉంది, మోకాలు ఇటువేగా. ఇదేంది ప్రభు ఎట్టుంది ఇక్కడ? ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులు ప్రతిరోజు ఏదో ఒక పొరపాటు చేయటం, నా కోపాన్ని పుట్టించటం, దహించు అగ్నిగా ఉగ్రతగా నేను రావటం, పరిగెత్తుకొచ్చి అడ్డుపట్టడం, ఇదేగా మోసే పని. పడుతుంది. అయ్యా 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 ప్లీజ్, నేను మాట్లాడదు. నీ ప్రజలు ఈ 32 అధ్యాయంలో వాడాడు ఆ భాష. 7వ వచనంకి వచ్చేసరికి నీ జనులు చెడిపోయారు, ఎలవయా కిందకే. 3వ అధ్యాయంలో ఏమని పిలిచాడు? నా ప్రజలు బాధలో ఉన్నారు ఎల్లో అన్నాడు. కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే యేసుప్రభు ఏమంటాడు? నా బిడ్డలు అంటాడు. ఏమన్నా మాట తప్పి పిచ్చేసాలు వేసారనుకో, పాస్టర్ మటుకు నీ జనం చూడు ఎట్టున్నారు మీ బ్యాచ్, ముందు కడుపు వెనకాల ఇప్పు ఏడైనా తగిలేదు మాకే, మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఇప్పుడు. అట్లా కాపాడుకుంటూ పెంచుకున్న బిడ్డలకి, కాపరికి మధ్యలో ఒక అగాధం సృష్టించడానికి శత్రువు ఎంతో ప్రయాసపడుతున్నాడు. వాడికి ఛాన్స్ ఇవ్వకండి, ఛాన్స్ ఇవ్వకండి. నన్ను ఒక ఆయన అడిగాడు, అన్నా మోషేతో అంత బాండింగ్ ఉంది కదా వాళ్ళకి, ఎంత సింపుల్గా ఎలాగన్నా పక్కన పెట్టారు అని అడిగాడు. నేను అన్నాను, రెండో లైనే మోసారా, ఫస్ట్ లైన్లో దేవుణ్ణి పక్కన పెట్టారా? మాకు ఒక దేవతను చేయి. దేవుని ప్లేస్లో ఒక దేవతను పెట్టుకున్నప్పుడు దైవజనులను పక్కన పెట్టడం పెద్ద ఆశ్చర్యం ఏముంది నాన్న? మీరు హృదయమును తప్పిపోవు ప్రజలు, క్రియలన్నీ బయటికి బాగానే కనపడతాయి, తప్పిపోయింది పడిపోయింది హృదయం లోపల కదా. ఐగుప్తులు ఉన్నారో లేదు, సముద్రం అవతలు ఉన్నారో లేదు, ఇక్కడే టెంట్లో ఉన్నారు, మేఘం కింద ఉన్నారు, మనతోనే ఉన్నారు. తప్పిపోయింది ఎక్కడంటే హృదయంలో, ఇక్కడ కాదు. ఈరోజు నా దేవుని మాటను మీరు ఆలోచించేయండి, ఈ మాట సీరియస్గా తీసుకోండి. ఏమంటాడు? ఈ మోషే ఏమైనా మాకు తెలీదు. అక్కడ ఒక భయంకరమైన పదం వాడతాను. ఏమన్నాడు తెలుసా? మమ్మును ఐగుప్తులో నుండి విమోచించిన ఈ మోషే అనువాడు. అంటే హృదయంలో చోటు లేకపోయినా, గుండె అంత పతనం అయిపోయినా, మొత్తం వ్యవస్థ చెడిపోయినా, ఈ భ్రష్టత్వ మాటలు మాట్లాడినా ఒప్పుకోక తప్పని ఒక సత్యం ఏంటి తెలుసా? మమ్మల్ని విమోచించింది ఇతడే. హృదయం చెడిపోయినంత మాత్రాన వాస్తవాలు ఎవడు మార్చలేడు. ఎవడి కష్టం, ఎవడి కన్నీరు, ఎవడి ప్రయాస, ఆ విద్వేషపూరిత పాపిష్టి పతన హృదయంలో నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. మమ్మును ఐగుప్తులు విమోచించిన ఈ మోషే. వర్తమానములో చిందులు తక్కి భవిష్యత్తును మార్చాలనుకునే ఏ టెంపరితనమైనా ఎవరికైనా ఉంటే వాడు ఒక్కడే తెలుసుకోవాలి, చరిత్రను అయితే మార్చలేవు నాన్న. నీకు కాదు, నీకోసం కన్నీరు గార్చిన దైవజనులు, ఉపవాసాలు ఉన్న దైవజనులు, ప్రసవ వేదన పడ్డ దైవజనులు, తన కుటుంబ సభ్యుల కంటే, తన ముఖ్య సంతోషము కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించి తపన పడ్డ దైవజనుడి యొక్క కష్టమును ఎవడు మార్చివేయగలడు?
తనకు అసలు కుటుంబమే లేనట్టు మీ కుటుంబాల కోసం ప్రయాసపడిన సత్యాన్ని ఎవరు కాదనగలరా? విద్వేషపూరిత పాపిష్టి పతన హృదయంలో ఉన్నోడే కాదనలేకపోతున్నాడు. మంచోడట్టు కాదంటాడు. మాకిక దేవుడు వద్దు, దేవతను చూసుకుందాం, మాకిక మోస వద్దు, ఒక దూడ పెట్టుకుందాం అనుకునేవాడే మమ్మల్ని విమోచించిన మోసే అంటున్నాడు. తప్పటం లేదు. ప్రేమ లేనోడే మమ్మల్ని విమోచించినది మోసే అని చెప్తుంటే ప్రేమ గల బిడ్డలు ఎలాంటి భాష వాడాలి? ఏదో మొక్కుబడికి 4 మాటలు విని భోజనం చేద్దామనే కూటం కాదిదే. సమర్పణ కలిగిన ఒక 4 మాటలు దేవునితో నిబంధన చేసేప్పుడు భోజనం చేయాలి. తెలివితో, జ్ఞానంతో, డబ్బులతో జరుగుతున్న సేవ కాదు బిడ్డలారా. ఓ ప్రతిష్ట, సమర్పణ, భారం ఎరిగిన వాళ్ళై నువ్వు మాట్లాడాలి. నా ప్రశ్న మళ్ళీ, ఇంత దాటి వచ్చాం గనక ఇక మీదట దైవజనుడు లేకుండానే ముందుకెళ్దాం అని ఫిక్స్ అయ్యారా? ఎందుకంటే శామ్యూల్ రావటం లేట్ అయ్యేసరికి సౌలు బలిర్పణ చేశాడు. ఆయనే రావాలి చేయాలని ఏం లేదు. అతను వాడిన భాష గుర్తుందా? జనులు మిక్మషులో దిగుటయు నీవు రావటం ఆలస్యపడి చూసి నేనే సాహసించి బలి అర్పణ చేసేదని. దానికి సమయంలో ఆన్సర్ తెలుసా? శబాష్ కాదు, ఇట్లు ఇంత అవివేకపు పని చేసేది. సౌలు ఏమనుకున్నాడు? నేను కూడా అభిషేకించబడ్డవాన్నే కదా. కానీ వాస్తవం ఏంటి? నీ మీద అభిషేకం పాలన చేయుటకు, రాజుగా. ఈయన మీద అభిషేకం నిన్నే అభిషేకించుటకు. తేడా తెలీదా? కన్నవాడికి పుట్టినవాడికి తేడా లేదా? అయ్యయ్యయ్యయ్యో, ఏం భాషరా మాట్లాడేది? నీకు తలకాయ, నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి అమ్మతో నాన్నతో నువ్వు ఎట్లా సమానం అవుతావు? అమ్మ అమ్మే కదా, నాన్న నానే కదా, బిడ్డ బిడ్డే కదా. నీకు కూడా కాలు చేతులు వచ్చినాయి, వాగే నోరు వచ్చింది కాబట్టి ఎంత మాటైనా నేస్తావా తల్లిదండ్రులను? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి దుర్మార్గం రా ఇది. మీరు నమ్ముతారో లేదో కానీ ఈ ఒక్క మాట మీద నేను కొన్ని రాత్రులు నిద్ర లేకుండా మొక్కలను బతికాను. అబ్బా, ఏమని తెలుసా? నా సంఘంలో ఇలాంటి మనస్సులు ఉండకూడదు అని మాత్రమే కాదు, ఒక్కవేళ నీ చిత్తం మీద అనుమతిస్తే తట్టుకునే హృదయం నాకు ఇవ్వయ్యా. మోసే కాబట్టి బతిక, నేనైతే చచ్చిపోదును అనుకున్నాను. లిటరల్గా ఏడ్చాను నేను. అయ్యో, మోసే కాబట్టి తమాయించుకున్నాడు కానీ నేనైతే గుండె బొగులుతున్నాయ్యా. ఇన్ని లక్షల మందిని కన్న తర్వాత అందరూ వచ్చి మోసే అనేవాడు ఏమన్నా మాకు తెలియదంటే ఊహించుకోండి. ఒక రోజు పొద్దున లేచి దేవుడు ప్రేరేపిస్తే ఒక విశ్వాసి ఇంటిని దర్శించి ప్రార్థన చేయమని ప్రభు చెప్తే వెళితే ఎవరు మీరు అని విశ్వాసి అంటే తట్టుకోగల గుండె కాపరికి ఉంటుందా? ఒక ప్రధాన యాజకుడి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ మోషే అనువాడు ఏమైనో మాకు తెలీదు, ఏమైనో మాకు తెలీదు. ఏమి ధైర్యం సార్! అలాంటి హృదయం మీలో ఏ ఒక్కడికి ఉండకూడదని ఒక భారము, బాధ్యత కలిగి మాటలు మీకు చెబుతున్నాను. సుదీర్ఘ సమయం మనం ఇక్కడ కూర్చోం, కొద్ది నిమిషాల్లో ముగించుకొని వెళ్ళాలి. కాకపోతే ఒక నిబంధన చేసి వెళ్ళాలి. మీలో ఎవరైనా ఆమెను అనగలరా? అంటే ఏకీవించినట్టు. ఆమెనంటే అయిపోయిందని కాదు. ఎస్, మేము ఒప్పుకుంటున్నాం, అంగీకరిస్తున్నాం. వాళ్ళు అనుకున్నారు ఇంకెళ్ళిపోదాం ఎదరికి, పర్లేదు ఈయన లేకుండానే. చిన్న అన్నం ముట్టించాలంటే దైవజనుడు కావాలి, అక్షరాభ్యాసానికి దైవజనుడు కావాలి. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? రాయ్, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపో, ప్రశాంతంగా వెళ్ళి కూర్చో. దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్న సత్యాన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయి.
ఇంకా భయంకర విషయం చెప్పనా? అధ్యాయంలో కొంచెం ముందుకెళ్తే 26 వచనం చూస్తారా? 26. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమును నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఒకసారి ఆగండి. హలో హలో, ఇలా చూడండి. దొరకలేదు, ఇంకా పేజీ దొరకలేదు, వదిలేయి, నా వైపు చూడు. ఈ మాట వినండి. మోషే నిలబడి పెద్ద స్వరంతో అరుస్తున్నాడు. ఏమని? మీలో యెహోవా పక్షముగా ఉన్నవాడెవడో ఇక్కడికి రండి. మొత్తం ఎన్ని గోత్రాలు సార్ మాట్లాడాలి? ఎన్ని గోత్రాలు? ఎంతమంది వచ్చారు తెలుసా? ఒక్క గోత్రం. ఇప్పుడు నా ప్రశ్న, మిగతా 11 గోత్రాలు ఎవరి పక్షం? గివ్ మీ ఆన్సర్. మీలో యెహోవా పక్షంగా ఉన్నవాడెవడు అంటే వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. మరి మీరు ఎవరి పక్షం? ఐగుప్తులో కాపాడిన వాడెవడు? ఐగుప్తులు అద్భుతములు చేసిన వాడెవడు? ఐగుప్తులను విమోచించిన వాడెవడు? ఎప్పటికైనా మీకు ప్రమాదకరమే అని పరిణమిస్తున్న ఫరోను అతని సర్వ సైన్యమును చంపిన వాడెవడు? సముద్రములు చీల్చిన వాడెవడు? నింగిని చీల్చి మన్నా పంపిన వాడెవడు? బండలు చీల్చి నీళ్లు తెచ్చిన వాడెవడు? రెక్కల మీద మోసి తెచ్చిన వాడెవడు? ఇన్ని చేసిన దేవుని పక్షం కాదా? అబ్బా, ఇట్లా కూడా ఉంటారా? ఉన్నారు. మీలో యెహోవా పక్షం ఎవడు? 11 గోత్రాల్లో సైలెంట్గా నిలబడ్డారు. ఎవరు మాట్లాడలా. పరుగున వచ్చేసింది ఎవరు? లేవి గోత్రం ఒకటే. చాలామంది 12 మందిలోంచి దేవుడు లేవీలను ఏర్పరచుకున్నాడు సేవ కొరికి అనుకుంటారు. కాదు, లేవీలే దేవుని పక్షంగా నిలబడ్డారు. దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చాడు. 19:4 నిర్గమాకాండం 19:4 నుంచి 6 వచనాల మధ్య ఒకరిని కాదండి, మిమ్ములను నాకు యాజక రూపమైన రాజ్యముగా. ఒక గోత్రం కాదు సార్, 12 గోత్రాల వారు. ఆల్ మస్ట్ బికమ్ రాయల్ ప్రీస్ట్హుడ్. రాజవంశములో ఏం చేస్తాం? యాజక. ఎవడు ఒక్కడు కాదు. కొత్త నిబంధనలో మాత్రమే వచ్చిన కొత్త ఆలోచన కాదు. అప్పటికే దేవుడు ఆ మనస్సు ఏంటా మనసు? అది నిత్య ప్రణాళిక, నిత్య ప్రేమ. ఏముంటుంది? మీలో ప్రతివాడు రాజులైన యాజక సమూహంగా ఉండాలి. వారు ఆ ప్రణాళికలోకి రాలా, ఆ సంకల్పంలోకి రాలా, స్వచ్ఛతలు ఉండిపోయారు. ఒక గోత్రం మాత్రమే కదిలింది. నా పాయింట్ లేవీలు కాదు, 11 గోత్రాలు ఎవరి పక్షం? వారికి ఏమి ద్రోహం జరిగింది? ఏమి నష్టమైంది? గత వారం రోజులుగా మన్నా ఆగిపోయినందుకు కోపం వచ్చిందా? బండలో నీళ్ళు ఇక రావటం లేదు కదా, బాధ. ఏది ఆగలేదు సార్. అన్ని పరిచర్లు మంచిగా జరుగుతున్నాయి, ఎక్కడ కొరత లేదు. కానీ మోషే వారితో కాకుండా దేవునితో గడుపుతున్నాడు. దైవజనుడు తమ కంటే ఎక్కువగా, తమతో కంటే ఎక్కువగా దేవునితో గడిపితే సంఘం సంతోషించాలా, బాధపడాలా? ఇదేమి చిత్రం సార్? మాతో చిట్చాట్ చేస్తూ కూర్చోడు, కబుర్లాడుతూ ఉన్నాడు, ఆయన ప్రేయర్లో ఉంటాడనే సంగతి బిడ్డలకి సంతోషం కలిగించాలి కదా. ఇదేమి చిత్రం సార్? ఎదురుకుండా కనపడతాడు, ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు ఆయన. అగ్గి పొగ అన్నీ కనపడుతున్నాయి. ఏమో తెలియట్లేదు. తెలుసు దైవజనుడి దర్శనం, పిలుపు, సమర్పణ, భారం, ప్రయాస అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్లుగా ఉంటున్నారు కొందరు. మంచిది కాదు. ఈ హృదయం అలాగే కంటిన్యూ అయితే ఎక్కడికి వెళ్ళదు తెలుసా? దేవుని పక్షంగా నిలబడే పరిస్థితి కూడా నీకు పోతే. మీలో యెహోవా పక్షంగా నిలుచువాడేవాడంటే ఒక్కడి కనపట్ల, ఎవడూ రావట్లేదు. తల ఒక దిక్కు నుండిపోయారు. బిడ్డలారా, ఈ మాట బాగా వినాలి. చాలా విచారకరంగా, సిగ్గుగా, బాధగా చెప్పాలంటే ఇలాంటి తిరుగుబాటు దైవజనుడితో మాకు అక్కర్లేదు, దైవజనుడితో మాకు సంబంధం లేదు, మా ఆత్మీయ తండ్రితో మాకు ఇంక వద్దు
అని తెగతంపులు చేసుకునే మనస్సు ఎవరికైనా వస్తే చంపలు వాయించి తిరిగి తండ్రి దగ్గరికి పంపించాల్సినటువంటి స్థితిలో వారి దగ్గర బంగారం వసూలు చేసి వారికి దూడం చేసి ఇచ్చే వ్యక్తులు తయారైతే సేవ ఎంత ఘోరం సార్, సేవ ఎంత ఘోరం సార్. ఎంత కష్టంగా అనిపిస్తుంది గుండె. మోషే ఎంత పిచ్చెక్కిపోయాడంటే స్వయంగా 40 రోజులు ఉపవాసాల్లో దేవుని చేతిలో చెక్కిన పలక, దేవుని వ్రేలుతో వాసిన వాక్యాలు నేలకేసి కొట్టాడు. ఎంత మెంటలు చేస్తుంటాడు చూడండి, ఎంత బాధ. చెయ్యి ఎందుకు ఇంకా అనిపించింది. భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనబడిన దైవజనుడే, దేవుని చేవ్రాత కలిగిన పలకలను నేలగొట్టుకునే అంత బాధ కలిగిందంటే ఒక దైవజనుని హృదయ వేదనకు పరాకాష్ఠ కాదా అది? 40 రోజులు ఉపవాసాలు తెచ్చుకున్న మాటలు నేలకేసి కొట్టుకున్నాడండి. తెలివిగా రాసుకొచ్చిన డైలాగులు కాదండి అవి, ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకున్న కొటేషన్లు కాదు సార్ అవి. 40 రోజులు అన్నపానములు లేక బహుశా కనీసం కూర్చొని ఉంటాడని అనుకోను, అట్లాగా నిలబడి ఉన్నాడేమో అనుకుంటాను నేను. ఈరోజు దేవుని మాటలు గమనించండి. ఈ మొత్తం వ్యవహారంలో తేలుతున్నది ఏంటి తెలుసా? హృదయం, హృదయం, హృదయం. నువ్వు ఐగుప్తును వదిలేసావు, నువ్వు పస్కాను ఆచరించావు, నువ్వు మన్నా తింటున్నావు, నువ్వు సముద్రాన్ని దాటేసావు, అన్ని ఆత్మీయ అనుభవాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ హృదయం మాత్రమే ఎక్కడో తేడా ఉంది. హృదయం మాత్రమే దేవుని భయం తగ్గుతోంది. హృదయం మాత్రమే దైవజనుడి పట్ల ప్రేమ తగ్గుతోంది. హృదయం మాత్రమే ఇతను లేకుండా కూడా మనం ముందుకు వెళ్ళగలం అనే కొత్త ధైర్యం నింపుతోంది. డేంజర్ అది. ఈ వార్షికోత్సవ వేళ మీరు ఒక తీర్మానం చేయగలుగుతారా? నేను అలా చేయనయ్యా, నేను అలా ముందుకు వెళ్ళను బాబు. తీర్మానం చేయగలుగుతారా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44-45 చదివి పెట్టండి. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ కొన మీద నివాసముగానున్న అమాలేకీలను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఎంత విచారకరం. ఈ చచ్చిపోయేది ఏదో ఐగుప్తులో చచ్చిపోతే వదిలిపోను కదా, పునః సముద్రంలో చచ్చిపోతే సరిపోను కదా. ఎంత సాగి ఐగుప్తును వదిలి పస్కాను ఆచరించి సముద్రాలు దాటి ఇన్ని మజిలీలు చేసి శిఖరాగ్రనుభవాలు ఎన్నో పొంది కొండెక్కి దిగితే వాగ్దాన దేశమే. అంత దగ్గరకు వచ్చి చచ్చిపోతే ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి. పుట్టకపోతే ఒక దుఃఖం, గర్భములో చచ్చిపోతే ఒక దుఃఖం, పురిట్లో చచ్చిపోతే ఒక దుఃఖం, స్కూల్కి వెళ్తా చచ్చిపోతే ఇంకా ఎక్కువ దుఃఖం. ఉద్యోగం సంపాదించి తొలి జీతం పట్టుకొని బిడ్డలకి ఏదైనా కొనుక్కొస్తూ దారిలో చచ్చిపోతే ఎంత దుఃఖం సార్ అది. మరణం ఏదైనా మరణమే అనుకోగలమా? ఎదిగిన బిడ్డలు చనిపోతే ఆ దుఃఖం చాలా ఎక్కువ కదా. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయారు తెలుసా? కొండెక్కి దిగితే వాగ్దాన దేశమే, అక్కడ చచ్చిపోయారు. వాట్ వాజ్ ద ప్రాబ్లం? మోషే అంటాడు, నాన్న మీరు మూర్ఖించి వెళుతున్నారు. వాగ్దాన దేశం వైపు వెళ్తే మూర్ఖించి వెళ్ళటం ఏంటి సార్? ఐగుప్తికి వెళ్తే ఆ మాట అనాలి, వాగ్దాన దేశం వైపు వెళ్తే ఆ మాట ఎందుకు అనాలి? యెహోవా నిబంధన మందసమైనను మోషే అయిన వారితో. అంటే ఇలా వినండి బిడ్డలారా, చూడండి. వాగ్దాన దేశం వైపే అయినా, గురి వైపే అయినా, గమ్యం వైపే అయినా, వెనుదిరగకపోయినా, ముందుకే సాగినా మీ ముందు మందసం, దాన్ని మోస్తూ దైవజనుడు ఉండాలి. గట్టిగా ఆమేనండి. మేము లోకంలోకి వెళ్తున్నాం, మేము సినిమాలకి వెళ్ళామా, మేము పాడు పనులు చేసామా, మేము ప్రభువులోనే ఉన్నాంగా, మేము భక్తిలోనే ఉన్నాంగా,
మేము పరలోకానికి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నాం కదా. మీ ముందు నడుచుటకు మందసం, దాన్ని మొయ్యుటకు యాజకుడు వద్దన్నమాట. దాన్ని ఏమన్నాడు తెలుసా? మీరు మూర్ఖించి వెళ్తున్నారు. యెహోవా నిబంధన మందసమైనను మోషేలను మీతో రారు గనక మీరు పోకుడి. అయినను వారు మూర్ఖించి వెళితే ఆ కొండ మీద ఉన్న కనానీయులు, ఈ యొక్క అమాలేకీయులు హోర్మా వరకు తరిమి చంపేశారంట వారిని. యోధులందరూ ఇన్ని సంవత్సరాలుగా 40 ఏండ్లుగా కాపాడుకుని వచ్చిన వాళ్ళందరూ ఒక్కరోజు చచ్చిపోయారు. నేను అంటున్నాను, దండం పెట్టి చెప్తున్నా, యెహోవా నిబంధన మందసం, దాన్ని మోస్తున్న యాజకుడు మీ ముందు లేకుండా, అది యోర్దానైనా అది ఎరుకో అయినా వెళ్ళావు. నువ్వు ఆత్మలో ఎదిగావు గనుక, నువ్వు ఇంతకాలం మన్నా తిని బలపడ్డావు గనక, బండలో నీరు త్రాగి నువ్వు ప్రాణం తెప్పరలింది గనక, నీకు యెహోవా నిబంధన మందసము, దాన్ని మోస్తున్న యాజకుడు అక్కర్లేదనుకుంటే ఎలా? దైవజనులు లేకుండానే సాగుదామని ఫిక్స్ అయ్యి ఒక దూడం చేయి. ఒక మొండి ధైర్యం ప్రవేశించింది. ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ పొలములో నుంచి తీయబడితే ఒక్కసారి మర్చిపోకు నాన్న, మర్చిపోకు. నిబంధన చేసుకో. ఈ పూట తీర్మానం చేయి. మా పితరులు ఎందరో నాయనా ఇలాగు చేసి దెబ్బతిన్నారు. వాళ్ళు మాకంటే గొప్ప వాళ్ళే, వాళ్ళు మాకంటే ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళే, వాళ్ళు మేఘము కింద నడిచిన వాళ్ళు. కానీ కొంత ఎదిగిన తర్వాత ఇక దైవజనుడు లేకపోయినా పర్లేదనే ధైర్యం వచ్చేసింది. అయ్యగారు లేకున్నా ముందుకు వెళ్ళిపోతామనే ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యం ఎంత వచ్చేసిందంటే మందసం లేకపోయినా పర్లేదు అనుకునే కాడికి వచ్చింది. మందసం కావాలనుకుంటే మోసే యాజకుడు కావాలి కాబట్టి మందసం కూడా వద్దు మాకు. మూర్ఖత్వం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. సంగమా, దేవుని బిడ్డలారా, దైవజనులు మనకు ఎప్పటి వరకు కావాలి తెలుసా? వాగ్దాన దేశం చేర్చే వరకు కావాలి. ఆమేన్ అనండి, ఆమేన్. ఎప్పటి వరకు కావాలి దైవజనులు మనకి? వాగ్దాన దేశం చేర్చే వరకు కావాలి. తూర్పు దేశపు జ్ఞానులు గుర్తున్నారా? బెత్లెహేము కనబడగానే నక్షత్రం వదిలేశారు. యేసురాజు దొరకలా, హేరోదు రాజు దొరికాడు. చాలా డేంజర్ సుమా. బోర్డు కనపడగానే వదిలేసావా? కొన్ని ప్రత్యక్షతలు వచ్చేప్పటికి ధైర్యం వచ్చిందా? నీకు దర్శనం వచ్చింది కాబట్టి ధైర్యం వచ్చిందా? దేవుడు నీతో కూడా కలలో స్వప్నంలో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక పర్వాలేదు అనిపించిందా? నీకు హేరోదు రాజు దొరుకుతాడు, యేసురాజు కాదు. లెంపలేసుకొని బయటకు వచ్చి దిక్కు లేక పైకి చూస్తే మళ్ళీ నక్షత్రం దిక్కై యేసు ఉన్న ఇంటి మీద నిలిచే వరకు ప్రయాణం చేస్తే యేసు దొరికాడు. తూర్పు దేశంలో బయలుదేరినప్పుడు నీకు అసలు రక్షకుడు పుట్టాడని నీ ముందు నిలిచి నడిచినటువంటి, ఎడారి 2 ఏళ్ళ ప్రయాణములు తీసుకొచ్చినటువంటి ఆ నక్షత్రం బెత్లెహేము రాగానే అవసరం కాకుండా పోదు. యేసు ఉన్న చోటికి చేరే వరకు అదే నక్షత్రానికి అవసరం. ఆమేన్, ఆమేన్. మా హృదయములో దేవుడు, మా ముందు దైవజనుడు అనండి. అలాగే మేము యాత్ర చేస్తాం, అలాగే చివరి వరకు ఉంటాం. అరే నిన్నగాక మన వచ్చిన రూతం ఏమంటుంది? ఆమెకు ఆత్మీయ అనుభవాలు పెద్దగా ఏమున్నాయి పాపం, కొత్త బిడ్డ కదా. 23 సంవత్సరాలు రా మీకు. ఒకవేళ మొదటి నుంచి ఉన్న బిడ్డలు ఉంటే చెప్తున్నాను, కొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కాదన్నా. నిన్నగాక మొన్న వచ్చిన బిడ్డ, నీ దేవుడు నా దేవుడు అయ్యాక నా జనం నాకు ఉండరు సార్ అంటే మా ఊళ్ళోనే పదం లేదు అసలు. నీ జనమే నా జనం. దమ్ముండాల మాట చెప్పాలంటే, మీ దేవుడే మా దేవుడు కానీ మా ఊళ్ళు మన ఉంటారు కదండి. ఈ ఊళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు? కష్టంలో శ్రమలో కాదు, పెళ్లి రోజున వస్తాడు ఒక్కొక్కడు. ఏయ్ ఇది కట్టు, ఏయ్ అది పెట్టు, ఏయ్ ఇది చుట్టు అంటాడు. నీ కష్టంలో శాపంలో దుఃఖంలో ఏంతమ్మా మీరు నేర్చుకున్న ఉపదేశం ఇది కాదు కదా బిడ్డ. ఎందుకు ఎలాగంటే మా ఊళ్ళండి
రూతమ్మ కథ కనుపలేదు. నీ జనమే, నీవు నివసించు చోటే. మా సంఘంలో కొంతమంది బిడ్డలు మంచి మంచి సిటీలో మంచి ప్లేసెస్లో ఉన్న స్వగృహాలు అమ్మేసుకొని ఊరు బయట చివరుండే మా మందిరం దగ్గరలో స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టేసుకున్నారు. ఇదేం పిచ్చిరా, ఏ క్లాస్ సిటీ సెంటర్లో మందిరం చుట్టూ ఉంటే బాగుంటుందండి, అందుబాటులో పరిచర్యకి, స్తోత్ర ప్రార్థనకి. సిటీ నదులు వచ్చారు సార్. వాళ్ళ తీర్మానం, వాళ్ళ ఆసక్తి, అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన విధానం, ఆస్తులను తృణప్రాయంగా సిటీ సెంటర్లో భూములు వదులుకున్న విధానం చూస్తే నాకు ఆశ్చర్యపడే, నిజమా ఏంటిది అంటే రోజు రోజుకి అనుబంధాన్ని ఇంకా కోరుకుంటున్నారన్నమాట, ఇక్కడే నివసించాలనుకున్నారన్నమాట. మీరందరూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చేయగలిపి, పాస్టర్ గారు హ్యాపీ చర్చ్ యానివర్సరీ అంటే సంతోషం కలుగుద్ది, కానీ అయ్యా మేము కూడా రూతమ్మలాగా తీర్మానం చేస్తున్నాం, మీ దేవుడు మా దేవుడు అయ్యాడు, ఇంక మాకంటూ వేరే జనం, మీ జనమే మా జనం, మీతోనే ఉంటాం, మరణం ఎడబాపాలి కానీ ఇక్కడి నుంచి వెళ్ళాం అని ఒక మాట దైవజనుడు చెప్తే దానికంటే గొప్ప శుభాకాంక్షలు ఏముంటాయి? ₹1,00,00,000 చెక్ ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువది, చాలా ఎక్కువ. ఈ పూట కూడా వందనాలే చెప్పి ఫోన్ చేస్తారా? వద్దు. ప్రతి ఒక్క బిడ్డకి చెప్తున్నాను, దైవజనుని కలవండి. అయ్యా మీ దేవుడే మా దేవుడు కాబట్టి ఇక మీ జనమే మా జనం, మరణం ఎడబాపాలి తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళాం అని ఒక తీర్మానం చేసి మనసులో ఫీల్ అవటం కాదు, దైవజనుని కలిసి చెప్పండి. హలో, వినబడిందన్నమాట. మనసులో కాదు, ప్రార్థనలో దేవునితో కాదు, దైవజనుని కలిసి చెప్పండి. అలా వాక్యంలో ఉందా లేదా? రూతమ్మ మనసులో ప్రార్థన చేసుకుందా? నయోమికి చెప్పిందా? కొత్త వ్యాఖ్యానాలు వద్దు నాన్న. ఎదిగాం కాబట్టి అక్కర్లేదు అందుకుందామా, ఎదిగించారు కాబట్టి హత్తుకుందామా? ఎదిగాం కాబట్టి అక్కర్లేదు అనుకుందామా, ఎదిగించారు కాబట్టి హత్తుకుందామా? హత్తుకుంటే రూతమ్మలాగా హత్తుకోండి, వెంబడిస్తే ఎలీషాలాగా వెంబడించండి. ఒక బలమైన దేవుని రాజ్య నిర్మాణంలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించునుగాక. తలలు వంచి కండ్లు మూసుకోండి, తలలు వంచి కండ్లు మూసుకోండి. చాలామంది నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంకా ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. ఎవ్వరూ కళ్ళు తెరిచి అటు ఇటు చూడకండి. ఒక్క మాట ప్రభుతో మాట్లాడండి. అయ్యా అయ్యా, చాలా సూటిగా, చాలా పదునుగా, మా హృదయంలో గుర్చబడినట్లుగా నువ్వు మాట్లాడిన మాటను స్వీకరిస్తున్నాం. పురుషులారా, మీరు కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకోకూడదు. స్వరమెత్తి ప్రార్థించండి. అందరూ చేయాలి చేయాలి చేయాలి. స్వరమెత్తి ప్రార్థించండి. ఇదేమి ఏకాంత ప్రార్థన, రహస్య ప్రార్థన కాదు, సంఘ ప్రార్థన. మందిరంలో ఉన్నాం, మనం సంఘంగా కూడుకున్నాం, మనందరము కలిసి ప్రార్థించవలసిన సమయంలో ఉన్నాం. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. అయ్యా అయ్యా, ఇంత పొందాక నీవు ఎవరి పక్షం అంటే మాట్లాడలేని ఘోరమా? అయ్యో, నా కట్టి హృదయం రాకూడదయ్యా, నా హృదయం అంత కఠినమైపోకూడదు, నా హృదయం బండగా మొండిగా మారిపోకూడదు. ఈరోజు నీ వాక్యం అనే సుత్య చెత్త బద్దలు కొట్టిన తర్వాత ఆ పగిలిన హృదయంలో నుంచి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేనైతే ప్రభువా, నిన్ను ముందు పెట్టుకొని బ్రతకాలి, నిన్ను మోసుకొస్తున్న దైవజనులను ముందు పెట్టుకొని వెళ్ళాలి. దైవజనుడు ఏమయ్యాడో తెలియదనే భాష నాకు రాకూడదు. అతని దర్శనం చూస్తూ పెరిగాను, అతని కన్నీరు చూస్తూ పెరిగాను, తెచ్చిన ఆ మన్నా తిని బలపడ్డాను. ఇన్నేండ్లు ఈ కృపలో నడిపించావు. ఇది నన్ను నీ సన్నిధిలో తీర్మానం చేస్తున్నాను, నేను ఒక రూతు వలె హత్తుకుంటానయ్యా.
నేను ఒక ఎలీషా వలె వెంబడిస్తానయ్యా, నేను ఒక తిమోతి వలె నమ్మకంగా పరిచర్య చేస్తానయ్యా. మీలో చాలామంది అసలు మాట్లాడడం లేదు, మంచి పద్ధతి కాదు ఇది. లోపల ప్రార్థన చేసుకునే ఏకాంత ప్రార్థన కాదు ఇది. సంఘంగా కలిసి ప్రార్థన చేయాలి. చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి ప్రియులారా. అందరూ మంచిగా గొంతెత్తి ప్రార్థన చేయండి. ఒక్క మాట అందరూ ఏకమై ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తీర్మానానికి రండి, ఆత్మలో రేపబడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ తీర్మానానికి రా. మా ముందు మందసం ఉండాలంటే దాన్ని మోసే యాజకుడు కూడా ఉండాలయ్యా. మనస్సులో ఒక తీర్మానం చేస్తున్నాం, మనస్సులో ఒక తీర్మానం చేస్తున్నాం. హల్లెలూయా. మాట్లాడు, మాట్లాడు, తీర్మానానికి రా. ఓ హల్లెలూయా, సమర్పణలోకి రా. మాట్లాడు దేవుని సన్నిధిలో. అయ్యా, అలాంటి భాష మాకు రాకూడదు, అలాంటి మనస్సు మాకు రాకూడదు, అలా హృదయం కఠినమైపోకూడదు నాయనా. భయముతో నింపబడాలి, కన్నీళ్లతో నింపబడాలి, ప్రార్థనలు చేయాలి, జాగరణాలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, దైవ జనునితో కలిసి ప్రయాణం చేయాలి. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఒక సరైన తీర్మానంలోకి రా. ఎంతమంది రాత్రి దేవుని వాక్యానికి లోపడతారు? ఎంతమంది ఒక నూతన తీర్మానం చేసుకోగలిగారు? అలవాటుగా చేతులు ఎత్తేయాలని కాదు నా ఉద్దేశం. నిజంగా నువ్వు ఫీల్ అయ్యావా? ఓ తీర్మానం చేసావా? నేను ఒక రూతములాగా దైవజనులను హత్తుకుంటాను, నేను ఒక ఎలీషా లాగా వెంబడిస్తాను, నేను ఒక తిమోతి లాగా పరిచయం చేస్తాను అన్న ఒక హృదయంలో తీర్మానం వస్తే, నేను ఇశ్రాయేలు లాగా చేయను, దైవజనుడు లేకుండానే మూర్ఖించి ముద్రికి వెళ్ళను, దైవజనుడు మందసమును మోసుకుంటూ నా ముందు వెళ్తేనే వెనకాల వెళ్తాను. అలాంటి తీర్మానం వచ్చిన వాళ్ళు ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి. అందరూ చెయ్యి ఎత్తాలని లేతే అలవాటుగా ఎత్తాలని నేను కోరుకోవట్లేదు. నిజంగా నీకు అలా అనిపిస్తేనే. మీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తుండగా ఏకీభించండి. ఆ ప్రార్థన అంతా మీరు కుడి చేయి పైకెత్తి ప్రతి మాటకి అవును ఆమేనని చెప్తూ ఏకీభించండి. మన మధ్య ఉన్నటువంటి